హార్మూజ్ జలసంధి ఒక చిన్న ప్రాంతం, కానీ ప్రస్తుతం ప్రపంచంలో రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థలపైన చాలా పెద్ద ప్రభావం చూపుతున్న ప్రాంతం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ఒక కొలిక్కి వచ్చి హార్మూజ్ జలసంధి మళ్ళీ ఓపెన్ అయినా కానీ గత 2 నెలల నుంచి హార్మూజ్ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. అయితే హార్మూజ్ జలసంధి ఒక్కటే కాదు, ప్రపంచ ఆర్థిక మరియు రాజకీయ అంశాలను ప్రభావితం చేసే అనేక జలమార్గాలు మనకు తెలియకుండా ప్రపంచం మొత్తం మీద ఉన్నాయి. హార్మూజ్ జలసంధి నుంచి మలాకా వరకు, సూయజ్ కాలువ నుండి పనామా కాలువ వరకు ప్రపంచాన్ని కలిపే కీలక రవాణా మార్గాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. కానీ అంతకంటే ముందు మీరు గనుక మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ముందుగా నంబర్ 1 హార్మూజ్ జలసంధి. ఈ హార్మూజ్ జలసంధి గురించి మనం ఈ మధ్యకాలంలో తరచుగా వార్తల్లో వింటూనే ఉన్నాం. ఈ హార్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ను ఓమాన్ గల్ఫ్తో కలుపుతుంది. ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే చమురులో సుమారు 20% ఈ జలసంధి ద్వారానే వెళ్తుంది. ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా దేశాలకు ఇది ప్రధాన మార్గం. ఇది ఇరాన్ దేశాన్ని ఆనుకొని చాలా సన్నగా ఉండటం వల్ల ఈ జలసంధిని కనుక బ్లాక్ చేస్తే ప్రపంచంలో చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. అందుకే ఇరాన్ దేశం ఇజ్రాయెల్ మరియు అమెరికా యుద్ధం సమయంలో ఈ హార్మూజ్ జలసంధిని క్లోజ్ చేసి ప్రపంచాన్ని భయపెట్టింది. హార్మూజ్ను ప్రపంచంలోనే అత్యంత స్ట్రాటజిక్ చోక్ పాయింట్ అని అంటారు. ఇక నంబర్ 2 బాబ్ ఎల్ మండెబ్. ఇది రెడ్ సీకు చాలా దగ్గరలో ఉంది. ఇది రెడ్ సీను గల్ఫ్ ఆఫ్ ఆడెన్తో కలుపుతుంది. ఈ జలసంధి యెమెన్ మరియు జిబౌటి దేశాల మధ్యగా ఉంటుంది. ఈ మార్గం ద్వారా యూరప్ మరియు ఆసియా ఖండాల మధ్య చాలా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. అంతేకాకుండా సూయజ్ కాలువకు వెళ్లాల్సిన షిప్స్ అన్నీ కూడాను ఈ కాలువ ద్వారానే వెళ్ళవలసి ఉంటాయి. ఒకవేళ ఇక్కడ గనక యుద్ధాలు లేదా పైరసీ జరిగితే ప్రపంచ ట్రేడ్కు చాలా పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. ఇకపోతే నంబర్ 3 బోస్ఫరస్ జలసంధి. ఇది టర్కీలో ఉన్న ఒక స్పెషల్ జలసంధి. ఈ జలసంధి బ్లాక్ సీను మార్మరా సముద్రంతో కలుపుతుంది. ముఖ్యంగా రష్యా మరియు యూరప్ దేశాలకు ఈ జలసంధి చాలా ఇంపార్టెంట్. ఈ జలసంధి యూరప్ మరియు ఆసియా ఖండాలను వేరు చేసే ఒక సహజ సరిహద్దుగా ఉంటూ వస్తుంది. అంతేకాకుండా ఈ జలసంధి ద్వారా ప్రతిరోజు కొన్ని వేల షిప్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉన్నాయి. ఇకపోతే నంబర్ 4 ఇంగ్లీష్ ఛానల్. ఇది యూకే మరియు ఫ్రాన్స్ మధ్య ఉన్న జలమార్గం. ప్రపంచంలోని అత్యంత బిజీ షిప్పింగ్ రూట్స్ లో ఇంగ్లీష్ ఛానల్ ఒకటి. ఈ ఇంగ్లీష్ ఛానల్ వాణిజ్యంలో మాత్రమే కాదు, హిస్టరీలో యుద్ధాల సమయంలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. ఇక్కడే ఛానల్ టన్నెల్ కూడా ఉంది. దీని ద్వారా ట్రైన్లో యూకే నుంచి ఫ్రాన్స్కు ప్రయాణం చేయవచ్చు. ఇకపోతే నంబర్ 5 సూయజ్ కాలువ. ఇది ఈజిప్ట్లో ఉన్న ఒక మానవ నిర్మిత కాలువ. ఈ కెనాల్ మెడిటరేనియన్ సముద్రంను రెడ్ సీతో కలుపుతుంది. దీనివల్ల యూరప్ నుంచి ఆసియాకు వెళ్లే మార్గం చాలా దగ్గరవుతుంది. ఈ జలమార్గం లేకపోతే నౌకలన్నీ కూడా ఆఫ్రికా ఖండం చుట్టూ తిరగాలి. దానికి ఎక్కువ ఖర్చు మరియు సమయం కూడా వృధా అవుతుంది. 2021 సంవత్సరంలో ఈ జలమార్గంలో ఒక షిప్ ఇరుక్కుపోవడం వల్ల ప్రపంచ వాణిజ్యం దాదాపుగా ఆగిపోయినంత పనైపోయింది. ఇకపోతే నంబర్ 6 పనామా కాలువ. ఇది సెంట్రల్ అమెరికాలో ఉన్న ఒక కీలకమైన కాలువ. ఈ కాలువ అట్లాంటిక్ మహాసముద్రంను పసిఫిక్ మహాసముద్రంతో కలుపుతుంది. ఈ కాలువ ద్వారా షిప్లు అమెరికా ఖండం చుట్టూ తిరగాల్సిన పని లేకుండా చాలా ఈజీగా అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది. ఈ కాలువ కూడా ప్రపంచ ట్రేడ్కు చాలా ముఖ్యమైన కాలువ. ఇకపోతే ఫైనల్గా నంబర్ 7 మలక్కా జలసంధి. ప్రెజెంట్ ఆసియాలో అత్యంత బిజీగా ఉండే మార్గం ఈ మలక్కా జలసంధి. ఈ జలసంధి ఇండోనేషియా, మలేషియా మరియు సింగపూర్ మధ్యలో ఉంటుంది. ప్రపంచ ట్రేడ్లో భారీ భాగం ఈ జలసంధి గుండా వెళ్తుంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలకు ఇది జీవనాడి లాంటిది. ఈ మార్గం కనుక బ్లాక్ అయితే ఆసియా ఖండంలోని దేశాల ఆర్థిక వ్యవస్థ చాలా తీవ్రంగా నష్టపోతుంది. నిజానికి ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న జలమార్గాలు, కానీ ఈ చిన్న చిన్న జలమార్గాలే ప్రపంచాన్ని కలిపి ఉంచుతున్నాయి. ఈ జలమార్గాల్లో ఏ ఒక్కచోట ఇబ్బంది వచ్చినా కూడా దాని ప్రభావం ప్రపంచం మొత్తం పైన పడుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఇరాన్ దేశం హార్మూజ్ జలసంధిని మూసివేయడం వల్ల ప్రపంచంలోని ప్రజలు ఎంత కష్టపడ్డారో చూస్తే మనకు అర్థమవుతుంది.
అందుకే ఈ జలమార్గాలన్నీ కూడా కేవలం మ్యాప్లో ఉన్న గీతలు మాత్రమే కాదు, ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండె లాంటివి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.